హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము ఒక సింపుల్ రీయూజ్ బాటిల్ పెయింటింగ్ అయితే చూసిద్దాం. నా దగ్గర అయితే ఒక ఎంటీ స్ప్రే బాటిల్ అయితే ఉండిపోయింది. సో నేనైతే దాని పైన పార్ట్స్ అయితే రిమూవ్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఈ బాటిల్ని ఏదైనా రీయూజ్ చేద్దాము అని చెప్పి ఈ ఆర్ట్ అయితే స్టార్ట్ చేశాను. సో బాటిల్ని నీట్గా క్లీన్ చేసుకొని నేనైతే గ్లూ అప్లై చేస్తున్నాను. అండ్ దెన్ వీడియోలో చూస్తున్నట్టుగా టిష్యూ పేపర్స్ అయితే నేను దీనికి 1 గ్లూ అప్లై చేస్తూ స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఆల్ ఓవర్ బాటిల్ మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇది రిమూవ్ అవ్వకుండా పైనుంచి డబుల్ టైమ్ గ్లూ అయితే నేను అప్లై చేస్తున్నాను. దెన్ గ్యాప్స్ కూడా ఇవ్వకుండా టిష్యూ పేపర్స్ అయితే చాలా థిన్గానే ఉంటాయి. సో దానికి ఎక్కువ వాల్యూమ్ అనేది రాదు. సో అందుకని నేను డబల్ లేయర్ కూడా అప్లై చేస్తున్నాను. దీనైతే నేను ఓవర్ నైట్ అయితే డ్రై చేసేసాను. ఫుల్ డ్రై అయిన తర్వాత లుక్ వైజ్ అయితే బాటిల్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఒక డార్కర్ కలర్ బ్రౌన్ కలర్ తీసుకొని నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. అది డ్రై అయిన తర్వాత నేనైతే రంగోలీ డిజైన్ అయితే వేస్తున్నాను. రంగోలీ అంటే కలర్స్ రంగోలీ కాదు, తిప్పుడు ముగ్గులు అంటారు కదా, ఆ డిజైన్ అయితే వేస్తున్నాను. టు బీ ఫ్రాంక్, నేనైతే పెన్ను పట్టుకొని కొన్ని ఇయర్స్ అవుతుంది. సో నేనైతే ఈ బ్రష్తో ఇన్ని వంకర్లు తిప్పాలంటే చాలానే టైం పడుతుంది. మీకు అర్థమై ఉంటుంది వీడియోలో చూస్తుంటే. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎలా తిప్పుతుంటే నా అలా షివరింగ్ అయిపోతుంది. సో ఫైనలీ మన ముగ్గులు కూడా అయిపోయాయి. అక్కడక్కడ స్పేస్ ఇవ్వడం ఎందుకని నేనైతే బూటీస్ లాగా డిజైన్స్ అయితే వేశాను. ఈ హోల్డర్ అయితే నేను పెయింట్ బ్రషెస్కి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దేనికైనా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.